వరంగల్ హైవే ఫస్ట్ మార్కెట్ షేక్ ఆడించింది. అవును సార్. అసలకి నాకు తెలిసి వరంగల్ హైవేలో సాటర్‌డే, సండే వస్తే ఒక పెద్ద జాతర తలపించారు. అవును. అలాంటిది వరంగల్ హైవే ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే తలకిందులైపోయింది. కంప్లీట్ జీరో అయిపోయింది. అవును. ఒక ప్లాట్ అమ్మాలంటే ఇక్కడ నెల పడుతుంది అంటున్నారు. అంటే అవును. మొన్న రీసెంట్‌గా నేను ఎళ్ళొచ్చాను. సో, ఫస్ట్‌లో అంత హైప్ తీసుకొనొచ్చారు వరంగల్ హైవేకి. అమ్ముకోవటమైతే అమ్మేశారు అందరూ. కొనుక్కున్నోళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. అంటే అసలు ప్రైస్‌కి కూడా అమ్ముకోలేని పొజిషన్‌లో ఉన్నారు. మరి ఇంత మీరు ఎక్స్‌పర్ట్స్ మీలాంటి ఎక్స్‌పర్ట్స్ మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి చెప్తూ ఉంటారు. మరి కొన్నోళ్ళ పరిస్థితి దారుణంగా ఇదైపోతుంది. ఏది నమ్మకం? ఏది ఇదంటే ఏం చెప్తారు? సార్ ఆ రోజుల్లో వరంగల్ హైవే మార్కెట్ నడుస్తున్నప్పుడు కూడా నేను చాలా మందికి చెప్పిన. వరంగల్ హైవేలో ఎలాంటి పరిస్థితులు లేవు. కేవలం ఆ రోజు చేసింది ఏందంటే సేమ్ ఇంతే హైప్డ్ మార్కెట్, అతి నమ్మకం. జనాలందరికీ సరే మనం ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆ మాట చెప్పుకోవాలి గానీ, ఆ టైంలో కేసీఆర్ గవర్నమెంట్‌ని విపరీతంగా నమ్మేశారు. అవును. సో, యాదాద్రి నేను మరో టీటీడీ లాగా చేస్తానంటే వ్యక్తి మీద ఉన్న నమ్మకం అలాంటిది. ఆయనను బాగా నమ్మారు జనాలందరూ. సో, వరంగల్ హైవేలో యాదగిరిగుట్టని మరో టీటీడీ చేస్తాడట అంటే మంచి టూరిజం ప్లేస్ అయిపోతది. ఎక్సలెంట్ అయిపోతది. అట్లది ఇట్లది అని నమ్మారు. ఇప్పుడు వరంగల్ హైవేలో చెప్పుకోవడానికి ఏముంది సార్? ఒక యాదాద్రి పేరు చెప్పుకొని ఆ రోజు దాని పేరు చెప్పి కొన్ని కంపెనీలు ఎర్రచందనం అన్నాయి. కొన్ని కంపెనీలు తెల్లచందనం అన్నాయి. ఎక్కడో వరంగల్ దగ్గర టెక్స్టైల్ పార్క్ వస్తుంది. టెక్స్టైల్ పార్క్ వస్తే ఏం ఎంప్లాయ్‌మెంట్ వస్తది సార్? ఏమొచ్చినా ఎంప్లాయ్‌మెంట్ వచ్చినా గానీ లేబర్ ఎంప్లాయ్‌మెంట్ వస్తది. రెడ్ కాలర్ ఎంప్లాయ్‌మెంట్ వస్తది. వైట్ కాలర్ ఎంప్లాయ్‌మెంట్ పెద్దగా ఏం రాదు కదా! సో, అతి నమ్మకంతోటి ఆ రోజు జరిగిన పెద్ద మిస్టేక్ ఏందంటే అతి నమ్మకం. అతి నమ్మకంతోటి జనాలందరూ మరి జరుగుతది ఏదో పెద్ద జరుగుతదని చెప్పేసని తొందరపడ్డారు. ఆ రోజు కూడా నేను కస్టమర్స్‌కి ఇదే చెప్పా. నన్ను అప్రోచ్ అయిన కస్టమర్స్‌కి గవర్నమెంట్ ఇప్పటికీ తీసుకున్న పాలిసీలలో ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అయ్యే కంపెనీస్ ఏం కనపడట్లే. ఆ పాలిసీ ఏం కనిపించట్లే. ఓన్లీ దేవాలయాన్ని మాత్రమే డెవలప్ చేస్తా అంటున్నారు. దేవాలయం డెవలప్‌మెంట్ అయినంత మాత్రాన మనకేమైనా బెనిఫిట్ ఉంటదా? అదొకటి ఆలోచించుకోండి. వద్దు అని చాలామంది చెప్పినాం ఆ రోజుల్లో. కొంతమంది మనల్ని నమ్మి ఆ టైంలో మనం ఎలా చెప్తే అలా ముందుకెళ్ళినోళ్ళున్నారు. చాలామందికి ఆ టైంలో మనం బెంగుళూరు హైవేలో, కొందరికి ముంబై హైవేలో కూడా ఇప్పించడం జరిగింది. ఇలా బెంగుళూరు హైవేలో ఆ రోజుల్లో ఇప్పించినోళ్ళు ఈరోజు వాళ్ళకి ట్రిపుల్ అప్రిషియేషన్ వచ్చింది. ఆ రోజుల్లో నేను ఆ టైంలో ఇప్పించినప్పుడు గజం 10,000కి ఇప్పించేసి. ఇప్పుడు 25,000 గజం. రీసేల్ నడుస్తున్నాయి. 25,000 గజం. సో, ఇప్పుడు వరంగల్ హైవే అనేది మహా అయితే గట్కేసర్ వరకి ప్లాన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చెప్పుకోవడానికి ఏం లేదు సార్. వరంగల్ హైవే అంటే చెప్పుకోవడానికి పెద్దగా అయితే ఏం లేదు. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నామంటేనే అక్కడ ఏదో కంపెనీ వస్తేనో, ఏదన్నా పాలిసీ వస్తేనో దానికి సంబంధించి దాన్ని నమ్మి మనం పెట్టుకోవచ్చు. రేపు ఇప్పుడు ఫీచర్ సిటీ ఉన్నది. కొంతమందికి అనిపిస్తది. మరి శ్రీశైలం హైవేలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ఫీచర్ సిటీ ఆర్ ఫార్మా సిటీ ఏదో ఒక సిటీ డెవలప్ అవుతది. ఏదో ఒకటైతే డెవలప్ అవుతది. కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా 14,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని వాడాల్సిందే, చేయాల్సిందే. ఇప్పుడు కాకపోతే ఇంకా 4 రోజులకి అయితది. కానీ వరంగల్ హైవే మీద ఎలాంటి పాలిసీలు లేవు. ఏమనంటే టెక్స్టైల్ పార్క్. టెక్స్టైల్ పార్క్ మీద ఏమొస్తది మనకి? ఏం పెద్దగా వచ్చాయి ఏముండవు. సో, వరంగల్ హైవే ఇప్పటికీ కొన్ని కంపెనీలల్ల రీసేల్ నడుస్తున్నాయి. ఒకప్పుడు 8,000కి కొనుక్కున్నోళ్ళు ఈరోజు 4,000కి అమ్ముకుంటున్నారు. 5,000కి అమ్ముకుంటున్నారు. సో, కొన్ని ప్రాజెక్టులలో ఇప్పుడున్న సిట్యుయేషన్‌లలో వరంగల్ హైవేలనే కొనాలి అనుకుంటే గనక భువనగిరి ఏరియాలో కొంచెం ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ భువనగిరి కాడ రాయగిరి అని ఉంటుంది. అక్కడి నుంచి త్రిబుల్ ఆర్ వెళ్తుంది. ఇది నేషనల్ హైవే కాబట్టి వరంగల్ హైవే నేషనల్ హైవే కాబట్టి అక్కడ ఒక జంక్షన్ పాయింట్ వస్తుంది. కొంత లిటిల్ బిట్ ఛాన్స్ ఒక 10-20% ఆ భువనగిరి ఏరియా మొత్తం కొంత అప్రిషియేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని దాటి అవతలికెళ్ళాలి. నేను వరంగల్ హైవేలనే తీసుకుంటా. నాకు వేరే హైవేలు ఇష్టం లేదు. నాకెక్కడ ఇష్టం లేదు. ఎందుకంటే నాది వరంగల్లు, నాది ఎక్కడో హన్మకొండ ఇట్లా చెప్పేవాళ్ళు కొందరుంటారు. మాది అటు సైడే, మాకు అట్లుంటే చాలు అనుకుంటే కొన్ని ప్రాజెక్టులున్నాయి. కంపెనీ పేరు కాదు గానీ కొన్ని కంపెనీస్‌లలో వాళ్ళు అప్పట్లో ఎర్రచందనం పేరుతోటి అమ్మారు. అప్పుడు ఎర్రచందనం వేరు, ఇప్పుడు ఎర్రచందనం వేరు. కొంచెం ఎదిగినాయి అవి. కాకపోతే మరి ఆ వుడ్ ఒకసారి కటింగ్ చేస్తే హార్డ్ వుడ్ ఎంతొచ్చింది, స్మూత్ వుడ్ ఎంతొచ్చిందో తెలుస్తది. బట్ సుమారుగా ఈ మధ్య కాలంలో వెళ్లి చూసినా పర్వాలేదు. చాలా బాగా ఎదిగినాయి. సో, తీసుకుంటే అటు సైడ్ ఒక 4,000, 5,000 గజం 4, 5,000ల మీకేమన్నా రీసేల్ వస్తుందంటే తీసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ టైంలో మనం తీసి పెట్టుకుంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఆగుతాం కాబట్టి 4,000 తీసుకున్నాము. ఒక 5 సంవత్సరాలల్లా ఒక 6,000, 7,000 వచ్చిందంటే అమ్మేసుకోవచ్చు ప్రశాంతంగా. సో, వరంగల్ హైవే పరిస్థితి అది సార్.